నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. మహిళలకి నెలసరి ముందు, నెలసరి తర్వాత చాలా మానసిక మార్పులంటూ మనం చూస్తూనే ఉంటాం. అంటే మూడ్ స్వింగ్స్. అయితే ఈ మూడ్ స్వింగ్స్ అనేది లక్షణాలు ఏ విధంగా కనిపిస్తూ ఉంటాయి? అసలు ఇలాంటి మార్పులంటూ ఒక మహిళలో ఎందుకు జరుగుతాయి? ఈ విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ప్రెజెంట్ మనతో ఉన్నారు ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ డాక్టర్ అనుష వినోద్ గారు. నమస్తే మ్యామ్. నమస్తే. మ్యామ్, ఇప్పుడు ఒక ఉమెన్‌కి నెలసరి వచ్చే ముందు అనుకోవచ్చు, వచ్చిన టైంలో చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఎప్పుడు అరుస్తామో తెలీదు. అసలు ఎలా ఉంటామో, ఏ టైంకనేది పరిస్థితి తెలీదు కాబట్టి, ఇది తెలియక చాలా వరకు బయట వాళ్ళనుకోవచ్చు, ఇంట్లో వాళ్ళనుకోవచ్చు, ఇరిటేటింగ్ చేస్తూ ఉంటారు. అయితే ఒక ఉమెన్‌తో ఆ టైంలో ఎలా బిహేవ్ చేయాలంటారు అసలు? ప్రవర్తన అనుకోవచ్చు ఎలా? మీరు లైక్ ఇది సిట్యుయేషన్ అనేది అండ్ ఆల్సో ఈ టాక్ అనేది చాలామంది మాట్లాడరు. బికాజ్ ఏంటంటే, ఈ మూడ్ స్వింగ్స్ అనేది లైక్ ఆల్ ఓవర్ వరల్డ్‌లో ప్రతి ఒక్క అమ్మాయికి ఉంటాయండి. ఉంటుంది. యాహ్! సో, ఎప్పుడైతే మెనార్కే స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి టోటల్ ఫిజికల్లీ గానీ, మెంటల్లీ గానీ అమ్మాయి అనేది హ్మ్. మారిపోతుంది. సో, అది మెయిన్‌గా వచ్చేసి తనతో ఉన్న పేరెంట్స్ కానీ, తనతో ఉన్న హస్బెండ్ కానీ, రిలేషన్‌షిప్‌లో ఎవరు ఉన్నారో లైక్ కమింగ్ టు అత్తమామ కానీ, మదర్ కానీ, ఫాదర్ ఎవ్వరైనా సరే ఈవెన్ చిల్డ్రన్స్ కూడా. అవును. సో, ఇవన్నీ దీని గురించి చాలా వరకు వినాలి అండ్ ఆల్సో లైక్ వాళ్ళ గురించి తెలుసుకోవాలి. మెయిన్‌గా అమ్మాయి ఆ టైంలో ఎలా రియాక్ట్ అవుతుంది, ఎలాగా అమ్మాయిని మనం మాట్లాడాలి అనేది చాలా వరకు ఇంపార్టెంట్ అనమాట. సో, హ్మ్. మెయిన్‌గా వచ్చేసి ఈ టైం అనేది, ఈ మూడ్ స్వింగ్స్ అనేది అందరికీ అవుతుంటాయి. సో, మెయిన్‌గా వచ్చేసి ఏంటంటే, ఆల్రెడీ అమ్మాయి అది లైక్ ఆ స్టేజ్‌లో ఉంది, మెన్స్ట్రేషన్ సైకిల్‌లో ఉంది అంటే, తొందరగా చిరాకు పడడం. మళ్ళీ తర్వాత తొందరగా అలసిపోవడం హ్మ్. ఒకటి. ఇంకో విషయం ఏంటి, ఆల్రెడీ షీ ఈజ్ ఇంటు ద చాలా మందికి బాడీలో ఈస్ట్రోజన్ కానీ, ప్రొజెస్ట్రాన్ లెవెల్ కానీ ఇది అయిపోయి ఈస్ట్రోజన్ మెయిన్‌గా అమ్మాయిలలో మనకి ఇది లైక్ అది అప్ అండ్ డౌన్ అవుతుంటుంది. ఆ హ్మ్. టైంలో ఆల్రెడీ అమ్మాయి కొంతమందికి విటమిన్ డి మన బాడీలో తక్కువైపోయి చాలామందికి మెన్స్ట్రేషన్ పెయిన్ వస్తుంటుందనమాట. అవును. ఓకే. మజిల్ స్పాజమ్ అయిపోయి యుట్రస్ మజిల్ స్పాజమ్ అయ్యి పెయిన్ అనేది వస్తుంటుంది. సో, హ్మ్. ఆల్రెడీ కొంతమందికి పెయిన్ వస్తుంటుంది. కొంతమందికి పెయిన్ రాదు. సో, ఇవన్నీ కూడా లైక్ కన్సిడర్ చేసుకొని ఆ అమ్మాయి దగ్గర చాలా వరకు జాగ్రత్తగా బిహేవ్ చేయాల్సిన అవసరము ఫ్యామిలీకి కానీ, తనతో ఉన్న రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళు కానీ అర్థం చేసుకొని బిహేవ్ చేయాల్సి ఉంటుందన్నమాట మెయిన్‌గా. అంటే కొంచెం మూడ్ స్వింగ్స్ అనేది చేంజ్ చేసుకునే ఛాన్స్ ఉందంటారా? మనకి మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలంటారు? యాహ్! ఎందుకంటే అందరి ముందు మనం అలా గట్టిగా మాట్లాడినా కూడా హ్మ్. అది అర్థం గాక ఇతరులు ఫీల్ అవుతూ ఫీల్ ఉంటారు. అవుతారు. యాహ్! కొంచెం మనం కంట్రోల్‌లో ఉండాలంటే ఏం చేయాలసలు? యాహ్! యాక్చువల్లీ ఏంటంటే ఆల్రెడీ యాజ్ ఏ వుమెన్ మనకు కూడా తెలిసుంటుంది. ఈ మ మెన్స్ట్రేషన్స్ టైంలో మనకు మూడ్ స్వింగ్స్ అవుతూ ఉంటాయని. అవును. మాక్సిమం లైక్ ఎలాంటిదైనా లైక్ ఆర్గ్యుమెంట్ వచ్చినా ఇంట్లో, లేకపోతే ఇంకా ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా దానికి చాలా వరకు దూరంగా ఉండి లైక్ మన పని మనం చేసుకోవడం చాలా వరకు మంచిది. అది ఆ టైంలో హ్మ్. ఒకటి. ఇంకో విషయం ఏంటంటే విటమిన్ డి అనేది మన బాడీలో ఎప్పుడైతే తగ్గి ఉంటుందో ఆ టైంలో అండ్ ఆల్సో అదాంటి అలాంటి సమయంలో మనకు మెన్స్ట్రేషన్ పెయిన్ అనేది ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఒకటి. హ్మ్. మళ్ళీ తర్వాత చాలామందికి ఏంటంటే సర్విక్స్ ఓల్ అనేది గూడా చిన్నగా ఉండడం వల్ల కూడా మనకు యంగ్ ఏజ్‌లో అమ్మాయిలకు మనకు మెన్స్ట్రల్ పెయిన్ అనేది, మెన్స్ట్రల్ క్రాంప్స్ అనేది రావడం జరుగుతుంది. సో, హ్మ్. ఇలాంటివన్నీ కూడా కన్సిడర్ చేసుకోవాలి అన్నమాట. యాస్ ఏ వుమెన్ గూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, ఈ మెన్స్ట్రేషన్ సైకిల్ టైంలో లైక్ మనము మూడ్ స్వింగ్స్ కాకుండా బెటర్ మనము ఎక్కడన్నా లైక్ ఎళ్ళడము కానీ, అది లైక్ అంటే మనం దాన్ని మర్చిపోవడానికి ప్రయత్నం చేయాలి మొత్తానికి. లైక్ కమింగ్ టు సమ్ బయటికెళ్ళడం కానీ, మనం ఎలా అయితే దాన్ని మర్చిపోగలుగుతామో అలా డిఫరెంట్‌గా మన ఎన్విరాన్మెంట్‌ని మనమే చేంజ్ చేసుకోవడం చాలా వరకు మంచిది అండి. ఓకే. యాహ్! అంటే ఈ పెయిన్ వచ్చినప్పుడు కొంతమంది మెడిసిన్స్ అంటూ యూజ్ చేస్తూ ఉంటారు. అవును. అవును. క్రాంప్స్ తగ్గడానికి. అది అవును. ఎంతవరకు సేఫ్ అంటారండి? యాక్చువల్లీ ఏంటంటే మనకు మెడిసిన్స్ యూజ్ చేస్తారు. కొంతవరకు సేఫ్ అండి. నో ప్రాబ్లమ్. బట్ హ్మ్. ఎమర్జెన్సీలో అయితే తీసుకోవాల్సి వస్తుంది. లేదు దాన్నే అలవాటు చేసుకొని డైలీ ఒక 2 పిల్స్ గాని, 3 పిల్స్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు వింటారు. అవును. చాలామంది. సో, అలా తీసుకోవడం వరకు అది చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట. ఒక్క పిల్ తీసుకోవడం తట్టుకోలేనంత పెయిన్ వస్తుంది, క్రాంప్స్ వస్తున్నాయి, నొప్పి వస్తుంది పొత్తి కడుపులో అంటే 100% ఒక టాబ్లెట్ ఓకే. నో ప్రాబ్లమ్. అదే 2, హ్మ్. 3 టాబ్లెట్స్ కానీ, 4 టాబ్లెట్స్ కానీ తీసుకునే వాళ్ళు కూడా చాలామంది చూసాను నేను టీనేజ్ అమ్మాయిలలో. సో, అలాగ తీసుకోవడం వరకు చాలా వరకు రాంగ్ అంటే అనమాట. బేసిక్‌గా ఎందుకొస్తుంది మ్యామ్? అంతగన పెయిన్ అనేది అదే ఎందుకొస్తుంది? నేను చెప్పాను గదా! ఒకటొచ్చేసి విటమిన్ డి లోపం. విటమిన్ డి లోపం. ఆ! బాడీలో. ఇంకో విషయం వచ్చేసి మనకు సర్విక్స్ హోల్ అనేది చిన్నగా ఉండడం వల్ల కూడా లైక్ దాని వల్ల కూడా మనకి
ఈ పెయిన్ రావడం జరుగుతుంది అన్నమాట. అంటే జీన్స్ పరంగా ఏమైనా ఉండొచ్చు అంటారు. ఇప్పుడు మదర్‌కి చెప్పుకున్నాం అనుకోండి, నాకు అలానే వచ్చేది. ఇప్పుడు మీకు గూడా ఇలానే వస్తుందని ఒక మాట మాట అంటూ అంటుంటారు. ఉంటారు. యాహ్! అది సీ ఉంటుందంటారా ఇంకో అలా? విషయం ఏంటంటే దానికి మదర్‌కి అయితే ఎలాంటి సంబంధం లేదండి. బట్ మెయిన్‌గా వచ్చేసి అంటే హెల్తీ బాడీ లేకుంటే గూడా అంటే హెల్తీగా ఓకే. లేకుంటే గూడా అలాంటి పెయిన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎప్పుడైతే వీక్‌గా ఉంటారు గదా అమ్మాయిలు, వాళ్ళు గూడా లైక్ ఫుడ్ సరిగ్గా లేకపోవడం, తన డైట్ సరిగ్గా లేకపోవడం, మళ్ళీ తర్వాత రొటీన్ లైక్ లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోతే కూడా అలా పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. హుహు. యాహ్! అంటే కొంచెం ఆ టైంలోనే మనకి ఫుడ్ అనేది తినాలని అనిపించదు. అవును. అవాయిడ్ చేస్తూ ఉంటాం. దానివల్ల కూడా కొంచెం వీక్ అయిపోతూ ఉంటాం కాబట్టి 100% యాహ్! జనరల్‌గా మన బాడీకి ఆ టైంలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటారు? యాహ్! ఇలా అలాంటి టైంలలో మనం తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటంటే మెయిన్‌గా వచ్చేసి ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవడం చాలా వరకు మంచిది. హ్మ్. లైక్ వాటర్ కంటెంట్ ఉన్నాయి ఎక్కువ తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే సాలిడ్ ఫుడ్ అనేది చాలామంది తినాలనిపియదు తినాలనిపియదు. చాలామందికి అవాయిడ్ చేస్తారు. సో, అలాంటి టైంలలో ఫ్రూట్ జ్యూసెస్ కానీ, లేకపోతే లైక్ రాగి జావా కానీ, హ్మ్. రాగి అంబలి అంటారు కదా! అవి అలాంటివి తీసుకోవడం వల్ల తొందరగా మనకి అట్‌లీస్ట్ కొంచెం వరకు మాత్రం లైక్ ఉపశమనం అనేది లభిస్తుంది. మ్యామ్ ఇప్పుడు అలాంటి పెయిన్ రావడానికి మెయిన్ అయితే విటమిన్ డి లోపం అని చెప్పారు కాబట్టి, విటమిన్ డి సరిగ్గా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటారు? ఎలాంటి లైఫ్ స్టైల్ అంటూ మెయింటైన్ చేయాలి మనం? యాక్చువల్లీ ఏంటంటే విటమిన్ డి రాకుండా ఎలాంటి ఫుడ్ విటమిన్ డి లేనప్పుడు ఎలాంటిది తీసుకోవాలని అడుగుతున్నారు. సో, మెయిన్‌గా వచ్చేసి మనకు విటమిన్ డి వచ్చేసి సన్‌లైట్. హ్మ్. ఓకే. ఎర్లీ మార్నింగ్ సన్‌లైట్ ఏదైతే ఉందో అది అది మనం ఎక్స్‌పోజ్ కావడం, సన్‌లైట్‌కి కూర్చోవడం చాలా వరకు ఇంపార్టెంట్. ఓకేనా. సో, అలాంటి మనం నేచురల్‌గానే దొరుకుతుంది. అదేమి లైక్ మనం ఎక్కడో ఎళ్ళాలి అని ఏం లేదు. లైక్ హ్మ్. సన్‌లైట్ అనేది ఎక్కడైనా ఉంటుంది. సో, సన్‌లైట్‌లో మనం ఎక్స్‌పోజ్ కావడం వల్ల నార్మల్‌గా మనకు ఎర్లీ మార్నింగే విటమిన్ డి దొరుకుతుంది. ఓకే. అదొకటి. మళ్ళీ తర్వాత మనం తినే ఫుడ్‌లో కూడా విటమిన్ డి అనేది చాలా వరకు ఉంటుంది. సో, లైక్ వెన్ కమింగ్ టు ఎలాంటి వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ విటమిన్ డి అనేది మనకు లభిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, మనకు విటమిన్ డి అనేది మనకి ఎగ్‌లో కూడా విటమిన్ డి ఎగ్ తీసుకోవడం వల్ల లైక్ అంటే యెల్లో పార్ట్ తీసేసి అది అలాంటి డైట్ కానీ, లైక్ ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ అలా తీసుకోవచ్చు. లేదు మనకు ఇంకా విటమిన్ డి కావాలి, తగ్గి ఉంది మన బాడీలో అంటే లైక్ మనకు విటమిన్ డి క్యాప్సూల్స్ కూడా దొరుకుతున్నాయండి. ఆ హ్మ్. విటమిన్ డి క్యాప్సూల్స్ అట్‌లీస్ట్ ఒక 4 అన్నా, 6 అన్నా వాడాలి. అంటే అది కొన్ని యూనిట్స్‌లలో ఉంటది. అది కూడా ఎక్కువ వాడొద్దు విటమిన్ డి క్యాప్సూల్స్. ఓకే. యాహ్! అవి వాడడం వల్ల కూడా మనకి అంటే విటమిన్ డాక్టర్ సజెస్ట్ చేసిన తర్వాతకే ఎగ్జాక్ట్‌లీ. యూజ్ యెస్. డాక్టర్ చేయాలంటారు. కన్సల్ట్ చేసిన తర్వాతనే మీరు ఆ ఆ! విటమిన్ డి క్యాప్సూల్స్ అనేది వాడాలి. ఓకే మ్యామ్. థాంక్ యూ సో మచ్ మ్యామ్. థాంక్ యూ. థాంక్స్ ఫర్ థాంక్ యూ. ఇన్ఫర్మేషన్.